అది ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ ప్రజానికానికి అలాగే గౌరవ సర్పంచ్ గారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంచార గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో పీవీటీజీస్ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వారు ఒక గ్రామ సభ నిర్వహించి వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అంటే వాటరు, రోడ్లు, విద్యుత్ సదుపాయము అలాగే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఏవైనా లేకపోతే ఈ గ్రామ సభలో ఆ లబ్ధిదారులను గుర్తించి మనము గ్రామ సభ ద్వారా తీర్మానించి అవి శాంక్షన్ అయ్యేలా చేయడం ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఇప్పుడు మన ఊరికి సంబంధించి వాటర్ ట్యాంక్ ఉంది, నీరుంది, విద్యుత్ సదుపాయం వీలైనంత వరకు గ్రామానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ సమస్య మనకు లేదు. కొన్ని విలేజ్ల్లో చాలా దూరం ఉండడం వల్ల రోడ్ కనెక్షన్ ఉండదు, అలాగే విద్యుత్ కనెక్షన్ ఉండదు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందరికీ ఉందా? ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉందా? లేకపోతే వాళ్ళ గ్రీవెన్సెస్ ఇప్పుడు రాసుకుంటాం మనము ఈ గ్రామ సభలో గుర్తించి వాళ్ళకి విద్యుత్ మీటర్ ఉంది కదా, అందరికి కరెంట్ మీటర్ ఉందా? కరెంట్ మీటర్ కావాలి. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ ఒకటి, టాయిలెట్స్ ఒకటి, ఇవన్నీ కూడా మనిషి జీవన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు. ఇవి లేని ఎడల మనం ఈ గ్రామ సభలో గుర్తించి వాటిని నోట్ చేసుకొని వాళ్ళకి అవి ఆ సదుపాయాలు అందేలా ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఫొటోస్ ఒక 2-3 మేడం మీరు కూర్చోండి, కూర్చుని ఫోటో దిగండి.